మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మైఫోర్స్ మహేష్ అనే నేను అన్ని తొక్కలను చూసేవాళ్ళు, అన్ని ఓవర్లను చూసేవాళ్ళు తప్ప నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ఈ రోజే నాకు వారం క్రితమే నాకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లభించింది, ఒక పదవి వచ్చింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నాకు ఏపీఐఏసీ డైరెక్టర్గా అవకాశం ఇచ్చినప్పుడు మహేష్ ఇది ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ గురించి ఫైనాన్షియల్ విషయం ఎక్కువ ఉంటుంది, చాలా జాగ్రత్తగా చేయి, ఇండస్ట్రియలిస్ట్ ఎక్కువ మందిని పెంచుకొని ఈరోజు ఈ జనాల మధ్యలో నేను ప్రామిస్ చేస్తున్నా, జనసేన పార్టీ కష్టపడిన వాళ్ళు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నియోజకవర్గానికి కనీసం 5 మంది, ఒక 100 మందిని ఇండస్ట్రియలిస్టులుగా చేసే బాధ్యతని మైఫోర్స్ మహేష్ తీసుకుంటారని తెలియజేస్తాను. మైఫోర్స్ మహేష్ జనసేన పార్టీ కుటుంబానికి ప్రతి ఒక్కరికి చెప్తాడా, గొడ్డులాగా కష్టపడడానికి నేను సిద్ధం, మీకేం కావాలో మీరు అడిగితే నేను చేసిస్తా. నా డిపార్ట్మెంటే కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా. ఇన్ని రోజులు జనసేన మన మదనపల్లి జిల్లాలో కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ పరిస్థితి వేరు, ఇక నుంచి వేరు. ప్రతిదీ మనం ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నాం. ఖచ్చితంగా మన జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ న్యాయం చేసే విధంగా ప్రతి మండల ఆఫీస్కి వస్తా, ప్రతి సచివాలయానికి వస్తా, అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మన కార్యకర్తలకు అందరికీ న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా కష్టపడతా. ఈ రోజు నుంచి నెలలో వారానికి ఒక మండలం తిరుగుతా. ఖచ్చితంగా అంతమంది అధికారుల దగ్గరికి మన నాయకుల్ని, స్థానిక నాయకుల్ని ఖచ్చితంగా కల్పించి వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు, వాళ్ళ పనులు జరిగే విధంగా నేను చేస్తానని తెలియజేస్తున్నా. మొన్న ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నాకు ఊటే లోటు ఉంది, నా మనుషులు ఎవరు లేరు. ఆ రోజు కూడా ఎంత చెప్పాలంటే నేను ఎవరిని పిలిచిందిలే, కానీ అందరూ కూడా ఏం ఇంతమందికి చెప్పినావు నాకు ఎవరు చెప్పాలని పరమేశ్వరుడు సాక్షిగా నేను ఎవరిని పిలవాల. వచ్చినారు పాపము, నిజంగానే చెప్తాను, ఎవరిని పిలవాల. మేము ఒక 4-5 మంది వచ్చినారు. ఈ సందర్భంగా చిరంజీవి గారి తమ్ముడు, పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు మెహర్ రమేష్ గారు ప్రముఖ దర్శకుడు, ఆయన నేను మామూలుగా వాట్సాప్లో స్టేటస్ పెట్టిన 26 ప్రమాణ స్వీకారం 30 అది చూసి ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి నా ప్రమాణ స్వీకారానికి వచ్చాడు. ఆయనకు ఇన్విటేషన్ కూడా లేదు. అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద డైరెక్టర్ నా కోసం. ఇది కూడా లింక్ ఉంది, పోలవరంలో ఆయన ఎలక్షన్స్ టైంలో ఆయన మేమిద్దరు కలిసి పోలవరంలో వర్క్ చేసాం. సో దీంతో అలాగే మా ఉమేష్ అన్నాడు సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని. కాదు, దిస్ ఇస్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ మేడ్ మ్యాన్. దిస్ ఇస్ మేడ్ బై చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నాకు రాజకీయం కంటే కూడా సేవ చేయడమే నాకు చాలా ఇష్టం. నాకు మైఫోర్స్ అంటే చాలా ఇష్టం. మైఫోర్స్ అనేది పెట్టింది కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. అప్పుడు జనసేన పార్టీ పుట్టలే. సో దానికోసమని కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మానవత్వమే మైఫోర్స్ లక్ష్యం అని పెట్టా. ఈ సిద్ధాంతం ఎవరిది? పవన్ కళ్యాణ్ గారి. సో ఏదో బ్యానర్ కావాలి కాబట్టి నేను మైఫోర్స్ అనేది పెట్టా. పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ప్రేమ ఉందో, చిరంజీవి గారు మనకి ఏదైతే దారి చూపించినారో, రక్తదానము, నేత్రదానము, చెట్లు నాటడము, సమాజానికి ఇచ్చేది, సమాజానికి చేసేవాడు ఎవడో అదే చిరంజీవి గారిని అందరూ ఈజీగా అంటారు. నా మీద గౌరవం ఉండే ప్రతి ఒక్కరు చిరంజీవి గారిని ఏమి నెగిటివ్గా మాట్లాడదని మరొకసారి తెలియజేసుకుంటే, ఎందుకంటే చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి. ఈ సందర్భంగా పద్మభూషణ్ చిరంజీవి గారు, పద్మవిభూషణ్ చిరంజీవి గారు, భారతరత్న చిరంజీవి గారు కావాలని త్వరలోనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ప్రమాణ స్వీకారం నేను నా మనుషులు లేక చేసిన, కానీ ఇప్పుడు అది రిపీట్ చేద్దాం అనుకుంటాను. మైఫోర్స్ మహేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన నేను మా కార్పొరేషన్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా పారిశ్రామిక మౌలిక సౌకర్యాలు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని, మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీతో, నిబద్ధతతో, బాధ్యతగా పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మా కార్పొరేషన్ యొక్క రహస్యాలను, ఆంతరంగిక విషయాలను బహిరంగంగా ఎవరితోనూ పంచుకోనని ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాను, మదనపల్లి వాసులకు మెయిన్గా చెప్తాడా, మదనపల్లిలో మహేష్కి ఏదో పాపం అంత అవగాహన ఉండకపోవచ్చు, ఖచ్చితంగా చెప్తాడు. మదనపల్లికి నా పీరియడ్లో, ఇప్పుడు ఈ ఆఫీస్ చూపిస్తాను కదా,
నా పీరియడ్ అయిపోయేలోపు ఇది కనీసం 3 floor 4 floor బిల్డింగ్ చూపిస్తా. మదనపల్లిలో చేనేత రంగం అనేది చాలా ఎక్కువ మంది 30,000కు పైగా చేనేత రంగం పైన ఉన్నారు. చేనేత రంగ సమస్యలు మొన్ననే జిఎస్టీ సమావేశం పైన నేను మీట్ అయినప్పుడు వాళ్ళు చాలా మంది సమస్యలు చెప్పారు. త్వరలోనే చేనేత కార్మికులతో ఏదయ్యి కన్సర్న్ మినిస్టర్లతో మాట్లాడి దాని గుండె సమస్యలు కోసం పోరాడతా. అలాగే నాకు ఎప్పటి నుంచి కోరిక, మదనపల్లి అంటే టమాటో అంటే మదనపల్లి, ఆ టమాటో పల్ప్ ఇండస్ట్రీని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. పుంగనూరు పుంగనూరు ఫేమస్. సో ఆ టామరిన్ ఇండస్ట్రీ, మదనపల్లి అంటే గార్మెంట్స్ హబ్. నేను కూడా గార్మెంట్స్ ఓనర్గా చెప్తాను. ఖచ్చితంగా మదనపల్లిలో ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్స్ గార్మెంట్స్ ఫ్యాక్టరీస్ వచ్చేట్లుగా చేస్తా. ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికీ ఆల్రెడీ 3 పారిశ్రామిక వేళ్ళు మదనపల్లిలో ఉన్నాయి. నాకు తెలిసి ఇంత కమర్షియల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఈ చుట్టుపక్కల రాయలసీమలోనే ఏది లేదు. సో అంత రిచెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి మనకు. ఖచ్చితంగా త్వరలోనే ఇంకో ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుంది. మదనపల్లిని ఇండస్ట్రియల్ పరంగా అద్భుతంగా తీర్చిదిద్దుతాను తెలియజేసుకుంటూ, మళ్ళీ మెయిన్ నేను ఏడైతే స్టార్ట్ చేశాను ఆటి నుంచి వస్తే, నేను నిజంగా చెప్తాను, పరమశివుడు సాక్షి చెప్తాను, నాకు నన్ను తొక్కలను చూసేవాళ్ళు, నన్ను పోవాలని చూసేవాళ్ళు తప్ప నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. నన్ను ఎంకరేజ్ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. నేను రాష్ట్ర కమిటీలోకి వచ్చేంత వరకు కూడా చాలా జరిగాయి. కానీ కళ్యాణ్ గారు అందరూ ఉంటారు, కళ్యాణ్ గారు ఏది చూడరు. కళ్యాణ్ గారు చూడకుండా మనం ఏది చేయలేము. మీరు ఎవరన్నా ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసినా కూడా ఆయన తెలిసిపోతుంది. ఆయనకు అంత పెద్ద నెట్వర్క్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని పవర్ఫుల్ కాదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం వల్ల డిప్యూటీ సీఎం పవర్ఫుల్ అయింది, అంతే కదా. ఎంతమంది అనుకుంటాడారు ఈరోజు సీఎం కంటే డిప్యూటీ సీఎం పవర్ఫుల్ అని? పల్లెల్లో ఎంతమంది అనుకుంటాడారు? జనాలు నిజంగానే అనుకుంటాడారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఎవరో చెప్పినట్టు జనసేన జెండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉంది. విత్ ఇన్ సూన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ దగ్గర ఒక వారంలోనే వస్తుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిస్సా, పంజాబ్ రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో జనసేన పార్టీ త్వరలోనే ప్రారంభమవుతుంది. మెంబర్షిప్స్ కూడా ప్రారంభమవుతాయి. అండ్ అప్పుడే ఎవరో చెప్పి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో రాజకీయం చేశారు. పవన్ కళ్యాణ్ గారు అంత అదృష్టం కల్పించారు నాకు. కర్ణాటకలో ఇన్ఛార్జిగా చేశా, తెలంగాణలో ఇన్ఛార్జిగా చేశా, మొన్న పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్స్ కర్ణాటకలో కూడా ఇన్ఛార్జిగా చేశా. సో 3 రాష్ట్రాల్లో నన్ను చాలా అత్యంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. నేను ఎవరు రికమెండేషన్స్ లేవు. ఒకటే గుర్తుపెట్టుకుని కష్టపడితే ఎవడన్నా పైకి వస్తాడబ్బా. నాకు ఒక 50,000 బైక్ లేదు నేను స్టార్ట్ చేసినప్పుడు 2011లో 50,000 బైక్ లేదు. ఈరోజు నా కార్ల వాల్యూ ₹1,00,00,000 పైన ఉంటుంది. 50,000 ఏడా, ₹1,00,00,000 ఏడా. నేనేమి వైఎస్ఆర్సీపీ వాళ్ళలాగా ఏంది చేయలేదు నాయన. ఒక ఇంచు కబ్జా చేయాలా, ఒక దొంగతనం చేయాలా, ఒక ఏది స్కామ్ చేయాలా. జెన్యూన్గా కష్టపడినా. ఇంటర్మీడియట్ నుంచి వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇండస్ట్రీస్, మన కంప్యూటర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గార్మెంట్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. సో కష్టపడి పనిచేసినా కూడా మనం ఎంత కావాలని అంత ఎదగచ్చు. 50,000 బండి తీసుకునే భయపడినాడు. ఈరోజు కార్లే ₹1,00,00,000 ఉన్నాయంటే అర్థం చేసుకోండి. సో కష్టపడి పని చేయొచ్చు. సో చాలా లేట్ అయిపోతుంది తినేకి. ఇంకేమైనా మర్చిపోయినా? ఈ కార్యక్రమం కూడా ఇంకొకటి ఉంది. ఏదో అభినందన సభ అది దీన్ని పెట్టాలంటే కాదరా నాయన, నాకు జనాలు చాలా చేసినారు. పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి ఇచ్చినాడు. దీనికి కృతజ్ఞత ర్యాలీ అంటే చాలా మంది ఏంది ఇది కృతజ్ఞత ర్యాలీ అని కామెడీ చేశారు ఫస్ట్లో. ఈరోజు కృతజ్ఞత ర్యాలీ జరుగుతుంది. నేను స్టేట్లో అంతా డిస్కషన్ వస్తాను. ఎప్పుడు మనం జనాలకి ఏంది, మనం ఎదుటోళ్ళకి ఏంది అని ఆలోచించాలి, మనకేంది అని ఆలోచించకూడదు. సో మీ అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా భుజానెత్తుకొని చేసిన మా సద్దికుటి హరినాథ్ గారికి, నా చెల్లెలు అబ్బాబా లేడీ మైఫర్స్ మహేష్ సెంటర్ అంటది జయభవ్య గారికి, అదే రామ్మూర్తి గారికి. అసలు నాకు పదవి అనౌన్స్ కాకముందు నుంచి ప్రోగ్రామ్ మనం చూపించాలా. ఒక పదవి రాగానే ఇంకో పదవి కోరుతాడు ఆయన. ఒక పదవి రాగానే నాకు ఇది చాలు, నాకు ఇంకో పదవి కావాలంటాడు. ఆయన అదేమది పితామహుడు, మా కురువృద్ధుడు, మా చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్నారాయణ గారు. ప్రతిదీ అంటే కొంచెం నేను అణిగి మనకి ఉందామంటే ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో వీళ్ళు నలుగురు ఈ ప్రోగ్రాం చాలా కష్టపడినారు. వీళ్ళు నలుగురు అన్ని విధాల అసలు ఇంత చాలా అరేంజ్మెంట్స్, వాన, పరమేశ్వరుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. కానీ నా ప్రోగ్రాం మాత్రమే డిస్టర్బ్ చేయకుండా ముందు వాన వెనక వాన అన్నట్టు
దేవుడి దయ నా చల్లని చూపులు నా మీద మనందరి పైన ఉండాలని మరొకసారి కోరుకుంటూ జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు. వచ్చిన ప్రతి ఒక్కరు కడుపు నిండా భోంచేసి వెళ్ళాల. ఇది మాత్రమే నాకు చాలా ఇష్టం. మీరు వచ్చేది నాకు ఎంత ఇష్టమో మీరు కడుపు నిండా భోంచేసిపోయేది అంతే ఇష్టం. చాలాసేపు అయిపోయింది, అందరూ అలసిపోయింటారు. చాలా భద్రంగా ఇండ్లు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరు నా మీద ఏమాత్రం గౌరవం భోంచేసే వెళ్ళండి దయచేసి.